లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1962వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన చేసిన ప్రసంగము యాకోబు 3వ అధ్యాయము ముఖ్యాంశము నాలుక. ఉపాధ్యాయులు మరియు న్యాయవాదులు నాలుకను ఉపయోగించడంలో పరిపూర్ణులుగా ఉండుట చాలా కష్టమని నేను తలస్తూ ఉన్నాను. అయితే నీవు దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ నీతో కలిగి ఉండవలనంటే ఇది చాలా అవసరం. ఒకసారి చైనాలో ఇద్దరు మనుషులు పోట్లాడుకొనుచూ ఉన్నారు. ఆవేశాలు పెరిగి ఒక వ్యక్తి మరి ఒకని వైపు కత్తిని విసిరాడు. వారి వివాదాన్ని వారించడానికి వచ్చిన వ్యక్తి మీద ఆ కత్తి పడి అతని కాలునకు లోతైన గాయమైంది. ఈ మూడవ వ్యక్తి ద్వారా భయంకరమైన పరిస్థితి నిమ్మళించబడింది. పాస్టర్ షీ గారు లోతుగా తాకబడిన వాడై ప్రజల యొక్క పాపముల కొరకు యేసు గాయములను పొందిన విధముగా నీవు అనవసరంగా గాయమును పొందావు అని చెప్పాడు. యేసు ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోబడినప్పుడు అది ఒక చీకటి గడియ. యేసు హేరోదు సమక్షంలో కూడా నోరు తెరవలేదు. హేరోదు కుటుంబం యొక్క చరిత్ర ఒక దుష్టత్వంతో కూడిన చరిత్ర. వారిలో ఎవరైనా చనిపోయినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. తన కుటుంబంలోని వారెవరైనా చనిపోయినట్లయితే వారు ఏడ్చే వారిని నియమిస్తారు. ఎందుకనగా వారి కొరకు ఎవ్వరు ఏడ్వరు కాబట్టి. యేసు హేరోదు ఎదుట తన నోటిని మూసుకున్నాడు. 39వ కీర్తన 1వ వచనము, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకొంటిని. నీవు మాట్లాడునట్లు చేయుటకు దుష్టులు ప్రయత్నిస్తారు. నీవు నీ నోటిని మూసికొనగలవాడవైతే నీవు పాపము నుండి తప్పించుకుంటావు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 27వ వచనము, 12వ అధ్యాయము 15వ వచనము, 16వ అధ్యాయము 18వ వచనము, అలాగే 140వ కీర్తన 3వ వచనము. కొంతమంది ఇతరులను బాధపరచుటలో ఆనందిస్తారు. నాలుక యొక్క శక్తి మీద ఆధారపడువాడెవడైనను ఇతరుల నుండి చాలా తక్కువ గౌరవాన్ని పొందుతాడు. నాలుకను స్వాధీనపరచుకొనగలవాడెవడైనను ప్రార్థనాత్మను కలవాడై ఉంటాడు. నీవు మాట్లాడినట్లయితే అది ప్రవచనంగా ఉంటుంది. వారి నాలుకలను బట్టి చాలా గృహాలు సమస్యలతో నిండి ఉండును. ఒక ప్రార్థించే మనిషి మాత్రమే నాలుకను స్వాధీనపరచుకొనగలడు. కోపముతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు లేక కోపాన్ని ప్రదర్శించినప్పుడు మనము బలహీనపరచబడతాం. అది నీకు బాధను కలిగిస్తుంది. మనము దేవుని వాక్యాన్ని చదువుచుండగా దేవుని శక్తి మన ప్రాణాల్లోనికి వెళ్తుంది. మన నాలుకను అదుపులో ఉంచగల ఒకే ఒక శక్తి పరిశుద్ధాత్మకు మాత్రమే ఉన్నది. కొండెములను మోయుట ఆత్మను ఆర్పివేయును. కొండెములను మోయువాన్ని గూర్చి జాగ్రత్తగా ఉండుము. ఒక పెద్ద జంతువైన ఏనుగు మనిషికి విధేయత చూపును గాని అతని స్వంత నాలుక మాత్రం విధేయత చూపదు. మీరు మీ భర్తలను బాధపెట్టి వారు దినమంతా బాధపడినట్లు చేయగలరు. ప్రతీకార చర్య ద్వారా నీవు ఇతరులను మార్చలేవు. నీ పొరుగువాడు కోప్పడినప్పుడు నీవు మౌనంగా ఉండవలసి ఉన్నావు. శపించవద్దు, నిశ్శబ్దముగా ఉండుము. దేవుడు వారికి జవాబునివ్వనిమ్ము. నీవు శపించుట నేర్చుకున్నట్లయితే శపించు ఆత్మ నీతో నిలిచియుండును. నీవు శీఘ్రముగా నీ స్వంత పిల్లలను శపిస్తావు. నీవు ఆ శాపాన్ని ఉపసంహరించుకొనలేవు. నీవు నీ పిల్లలను శిక్షించవచ్చు గాని ఎన్నడూ వారి కొరకు చావును కోరవద్దని బైబిల్ చెప్తున్నది. శాపములు తెరువబడిన కత్తులు. నీవు మాట్లాడు ప్రజలు చెడ్డవారు మరియు దుష్టులై ఉండవచ్చు గాని శపించవద్దు. ఒక వైద్య విద్యార్థి మరి ఒక విద్యార్థి వైపు ఒక కత్తిని విసిరాడు. ఆ క్షణమే ఆ విద్యార్థి చనిపోయాడు. శాపము అలాంటిది. యోసేపు ఒక అందమైన నాలుకను కలిగి ఉన్నాడు. తన సహోదరులు తనను గూర్చి భయపడినప్పుడు నేను దేవుని సేవకుడను, నేను మీకు కీడు చేయలేను అని యోసేపు చెప్పాడు. తన సహోదరులకు అది నమ్ముటకు అసాధ్యంగా ఉండినది. యోసేపు మనస్సు వారికి పూర్తిగా అర్థము కానిది. శపించుట నీ పని కాదు. వారి మీదకు వారు శాపములను తెచ్చుకొని ప్రజలను గూర్చి బైబిల్లో చాలా కథలున్నాయి. అబ్షలోము చాలా దుష్టుడు. దావీదు అతని కొరకు ఏడ్చాడు కానీ అతని చావును కోరలేదు. మన పిల్లలు మనకు సమస్యగా ఉన్నప్పుడు మనలను మనం నిందించుకొనవలసి ఉన్నాము. నీవు
ఒక ఊటగా ఉంటావు. జీవాన్నిచ్చే మాటలు నీ నుండి రావలసి ఉన్నవి. నాలుక విషయంలో దేవుడు మనకు సహాయం చేయవలసి ఉన్నాడు. నీవు అనవసరంగా మాట్లాడినట్లయితే నీవు చాలినంతగా ప్రార్థించలేదు అని దాని అర్థం. నీవు మీ పనివారికి దేన్నైనా చేయుటకు చాలాసార్లు చెప్పి ఉంటావు. అయితే నీవు ప్రార్థించినప్పుడు నీవు చెప్పకుండానే వారు క్రమంగా పనిచేస్తారు. యథార్థమైన ప్రార్థనకు గుర్తు నాలుకను స్వాధీనపరచుకొనుటలో కనబడును.